గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కొలువుదీరిన కొత్త సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు, జగన్మోహన్ రెడ్డి. కొత్త శాసనసభ కొలువుదీరింది. 16 అసెంబ్లీ సమావేశాల తొలి రోజున 171 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట బుచ్చి చౌదరి ప్రమాణం చేయించారు. మరో ముగ్గురు ప్రమాణం చేయాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9:45 గంటల సభా కార్యక్రమాలు మొదలయ్యాయి. 9:40 ప్రొటెం స్పీకర్ బుచ్చి చౌదరి సభాపతి స్థానంలో కూర్చొని సభ్యులతో ప్రమాణం చేయించడం ప్రారంభించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో అనిత అచ్చెన్నాయుడు, భరత్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో ప్రారంభించి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో ముగిసింది. కోనేటి ఆదిమూలంతో ప్రారంభమైన పురుష సభ్యుల ప్రమాణం పాడేరు వైకాపా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో ముగిసింది. సభ శనివారం ఉదయం 10:30 గంటలకు వాయిదా పడింది. ప్రమాణ పద్ధతుల్ని బుచ్చి చౌదరి ముందే సభ్యులకు తెలియజేశారు. అందుకు అనుగుణంగా సభ్యులు ప్రమాణం ప్రతిజ్ఞ చేసి తర్వాత సభాపతి కుర్చీ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. పుస్తకంలో సంతకం చేసిన తర్వాత సభ్యులకు అసెంబ్లీ రూల్ బుక్, రాజ్యాంగ ప్రతులతో కూడిన బ్యాగులను అందజేశారు. పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, జీవి ఆంజనేయులు శనివారం ప్రమాణం చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. నేడు అధికారిక ప్రకటన అనంతరం బాధ్యతల స్వీకరణ. పదవి గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తే అయ్యన్న పాత్రుడు. సభాపతిని కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్ దూరం. శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట బుచ్చి చౌదరి సభలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయ్యన్న పాత్రుడు నామినేషన్ ఆయన తరపున కూటమి నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, పయ్యవుల కేసు, సత్యకుమార్, నాదెళ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులకు శుక్రవారం అందజేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడికి ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్న అయ్యన్న పాత్రుడికి 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటి వరకు 5 ప్రభుత్వాల్లో సాంకేతిక విద్యా, క్రీడలు, రహదారుల, భవనాలు, 2 సార్లు అటవీ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో జగన్ దూరం కావడం అన్నటువంటిది మాత్రం ఒక రకంగా సంప్రదాయానికి విరుద్ధం, తప్పు చేసినట్టే. ఒకవైపున అహంకారం అన్నటువంటి ఇది పబ్లిక్లో జనంలోకి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా బాధ్యతాయుత తత్వం లేకపోవడం అన్నటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం. ఇకపోతే యోగాతో ప్రపంచ శ్రేయస్సు అంటూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి ప్రధాని మోడీ పిలుపు. శ్రీనగర్లో 1000 మందితో కలిసి ఆసనాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తక్కువ వ్యయం, త్వరిత ప్రయోజనం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే సరైన వ్యూహం. సత్వరం పూర్తయి త్వరితగతిన ఉపయోగపడే ప్రాజెక్టులు 31, వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి 1.04 లక్షల కోట్లు అవసరం. 5 ఏళ్లు సంక్షోభంలో కొట్టుమిట్టాడిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే సరైన వ్యూహమే కీలకం. అందులోనూ వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి అత్యవసరం. తక్కువ వ్యయంతో త్వరగా నిర్మించగలిగే వాటికి తొలి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తే కొత్త ఆయకట్టును వీలైనంత వేగంగా సాగులోకి తీసుకురావచ్చు. భారీ ప్రాజెక్టులు, అధిక మొత్తం నిధులు అవసరమయ్యే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చాలా కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో తక్కువ భారం, అధిక ప్రయోజనం వ్యూహమే ముఖ్యం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే రోసా నిధులు దారాదత్తం అంటూ అమెరికా సంస్థకు 1.03 కోట్లు చెల్లించి సేవలు పొందని ఆంధ్రవర్సిటీ. నాగార్జున విశ్వవిద్యాలయంలో డిపిఆర్ లేకుండానే 3 కోట్ల కేంద్ర ప్రభుత్వం చేయించిన ఆడిట్లో వెలుగు చూసిన అక్రమాలంటూ ఉన్నత విద్యాసంస్థలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రోసా కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు వ్యయం గాడి తప్పుతోంది. పలు విద్యాసంస్థల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రధానంగా భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, పరికరాల కొనుగోళ్ల కోసం రూపాయ కింద కేంద్రం కొన్నేళ్లుగా నిధులిస్తూ వచ్చింది. కొన్ని వర్సిటీలో భవన నిర్మాణాలను అసంపూర్తిగా వదిలేగా మరికొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా డిపిఆర్ లేకుండానే పనులు చేసేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిధులు ఇచ్చినా సకాలంలో పనులు పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. ఏపీలోని విద్యాసంస్థలకు ఇచ్చిన నిధులపై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చి వరకు ఆడిట్ చేయించింది. గుర్తించిన లోపాలపై నివేదిక ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రోసాను కేంద్రం ఇప్పుడు పీఎం ఉషా కింద మార్పు చేసింది. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఈ నిధులపై దృష్టి పెడితే ఉన్నత విద్యాసంస్థల్లో సౌకర్యాలు మెరుగుపడతాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డయారియా నియంత్రణ, 1 నుంచి ప్రచార కార్యక్రమాలు, అత్యాచార కేసులు నియంత్రించడంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంచేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 తేదీ వరకు 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం అంటూ పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్లినిక్లకు ఉద్వాసన. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం 152 మంది స్పెషలిస్ట్ వైద్యులు నియమించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారిని తొలగిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన స్పెషలిస్ట్ క్లినిక్లకు టీడీపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. క్లినిక్ల నిర్వహణ కోసం 8 స్పెషాలిటీల్లో నియమించిన 152 మంది వైద్యులను ఈ నెలాఖరుకు తొలగించాలని
వైద్య శాఖ అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలను ఆదేశించింది. ఎన్హెచ్ఎం కింద కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని 2024-25 అనుమతులు ఇవ్వనందున స్పెషలిస్ట్ వైద్యులను తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చీరాలలో హత్యాచారం అంటూ బహిర్భూమికి వెళ్లిన యువతపై లైంగిక దాడికి పాల్పడే హత్య, మృతురాలి కుటుంబానికి హోంమంత్రి అనిత పరామర్శ, 10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే కక్షగట్టి దాడులు విధ్వంసాలు అంటూ ఊరూరా దౌర్జన్యాలు చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరుల లక్ష్యం, శిలాఫలకాల తొలగింపు, విగ్రహాల కూల్చివేతలు, కళ్ళెదుటే దాడులు చేస్తున్న చోద్యం చూస్తున్న పోలీసులు ఇదేమని ప్రశ్నిస్తే బాధితులపైన తప్పుడు కేసులు, ఊరొదిలి వెళ్లాలంటూ మౌఖిక ఆదేశాలు, ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటిన ఆగం దాడులు, ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరొక కీలకమైనటువంటి అంశం, కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏదైతే కడుతున్నారో దాన్ని కూడా కూల్చారు. తాజాగా జరిగినటువంటి అంశం. ఇకపోతే కొలువుదీరిన కొత్త సభ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అగౌరవపరిచిన ప్రభుత్వాన్ని, ఇందాక వాళ్ళు గౌరవం అంటే వీళ్ళు అగౌరవం అని రాశారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త శాసనసభ కొలువుదీరింది. 16వ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9:46 గంటలకు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తొలి రోజు ప్రభుత్వం సభా సాంప్రదాయాలను తొంగలో దొక్కింది. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అగౌరవపరిచింది. వాస్తవంగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ప్రతిపక్ష నేతకు సముచిత గౌరవం ఇవ్వకుండా మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చివరిలో ప్రమాణం చేయించింది. తద్వారా మున్ముందు ప్రతిపక్షం పట్ల తన వైఖరి ఏ విధంగా ఉండబోతోందో మొదటి రోజే స్పష్టంగా తెలియజెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గిరిజన మహిళల ఆరోగ్యంపై నివేదిక అంటూ జాతీయ స్థాయి సదస్సులో సమర్పించిన ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి త్వరలో గిరిజన గ్రామాల సందర్శనకు ఉమ్మడి ప్రణాళిక. గిరిజన ప్రాంతాల మహిళల సమస్యలపై 2024-25 యాక్షన్ ప్లాన్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం, భద్రత, ప్రభుత్వ విధానాలు, మహిళా కమిషన్ల కార్యాచరణపై జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హర్యానాలో నిర్వహించిన 2 రోజుల జాతీయ స్థాయి సమావేశాలు శుక్రవారంతో ముగిసినాయి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు హాజరైన ఈ జాతీయ స్థాయి సమావేశంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మి నివేదికను సమర్పించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఋషికొండ భవనాలు కొంట అంటూ అమ్మినా లీజుకి ఇచ్చినా పర్వాలేదు, సీఎం చంద్రబాబుకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ. విశాఖ ఋషికొండలోని భవనాలు కొంటానంటూ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ముందుకు వచ్చారు. భవనాలు అమ్మినా లీజుకి ఇచ్చినా పర్వాలేదని చెప్పారు. మార్కెట్ విలువ కన్నా 20% అధికంగా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరకైనా తాను సిద్ధమేనన్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలు నుంచి సుఖేష్ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే, నా అమ్మమ్మది విశాఖపట్నం, నా చిన్నతనంలో సెలవులకు వెళ్ళినప్పుడు ఆమె బీచ్ తదితర ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. ఆ సమయంలో కొండలతో ఎంతో ఆహ్లాదకరమైన దృశ్యాలు, పచ్చదనం కనువిందు చేసేది. అందువల్ల ఇప్పుడు ఆ ప్రాంతంలో నిర్మించిన భవనాలు అమ్మేందుకు లేదా లీజుకి ఇచ్చేందుకు భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ ప్రాంతం నాకు, నా కుటుంబ సభ్యులకు ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం నేను పలు ఆరోపణలు ఎదుర్కొంటూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా. అయినప్పటికీ నా వ్యాపారాలు సజీవంగానే సాగుతున్నాయి. చెన్నై, గోవా, దుబాయ్, బార్సిలోనాలో హోటళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్న నాకు ఋషికొండలో భవనాలు కొనుక్కునే అవకాశం వస్తే ఎంతోమంది యువతకు స్ఫూర్తి అవుతుంది. నా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే అవకాశం కల్పించాలని కోరుతున్నా అంటూ సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చాడు. కొలువుదీరిన గౌరవ సభ అంటూ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. సీఎం హోదాలో అసెంబ్లీకి బాబు, 2.5 ఏళ్ల తర్వాత సభా ప్రవేశం, గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు. తొలిసారి అసెంబ్లీలోకి పవన్ సాధారణంగా స్వాగతించిన ఎమ్మెల్యేలు. మొదటిసారి ఎన్నికైన లోకేష్కు ఘన స్వాగతం. వ్యక్తిగత కారణాలతో సభకు 3 దూరం, నేడు ఆ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ డైరెక్షన్, సుప్రియా యాక్షన్, తాడేపల్లి రూల్స్ ఏవేరు, క్యాంప్ ఆఫీస్కి అడ్డగోలుగా సోకులు, ప్రతిపాదనలు, టెండర్లు లేకుండానే పనులు, తర్వాత బిల్లుల కోసం ఆర్ఎన్బిపై ఒత్తిళ్లు, కుదరదంటే సీఎం ఆఫీస్ నుంచి బెదిరింపులు, ప్రశ్నించలేకపోయిన కృష్ణబాబు, ప్రద్యుమ్న, పైగా చెప్పినట్టు చేయాలని అధికారులకు చివాట్లు, జగన్ అడుగులకు ఆర్ఎన్బి బాసుల మడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవరు ముఖ్యమంత్రి ఇంట్లో సెట్ చేస్తారంటే లేదు నువ్వు చేయడానికి వీల్లేదని ఎవరూ చెప్పరు. ఇప్పుడు చంద్రబాబు గారిదైనా అంతే ఉంటుంది. కాకపోతే మన వార్తలు ఆ దూరంలోనే ఉంటే అది సహజం. లేకపోతే జగన మజాక అంటూ ఋషికొండ రాజమహల్కు రోజుకు 2,000 యూనిట్ల విద్యుత్. ఎవరూ లేకున్నా ఈ స్థాయిలో వాడకం. భవనాన్ని వినియోగిస్తే ఇంకెంత అవుతుందో. ప్రస్తుతం నెలకు 60,000 యూనిట్ల వాడకం. దరఖాస్తులో పేర్కొంది 250 కిలోవాట్లు మాత్రమే. ఋషికొండపై ఏకంగా 10,000 కిలోవాట్ల హైబ్రిడ్ కంటైనర్ స్టేషన్ నిర్మాణం. మొత్తం విద్యుత్ ఏర్పాటు వ్యయం 12.9 కోట్లు. నవంబర్ నుంచి బిల్లు బకాయిలు 54.52 లక్షలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సచివాలయానికి వీటికి కూడా అదే అవుతాయి కాస్ట్. ఇంకా అంతకంటే ఎక్కువే కాలుతాయి అనుకుంటా. కాబట్టి ప్రస్తుతం మనం నెగిటివ్ వార్తల రూట్లో ఉన్నాం కాబట్టి అది నడుస్తుంది. అయితే పోలీసుల అదుపులో భారతిరెడ్డి పిఏ, షర్మిల, సునీతలపై బండబూతులు పోస్ట్ చేసిన వర్రా రవీంద్రారెడ్డి, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపైన
బాబు పవన్ వారి కుటుంబ సభ్యులు అతని టార్గెట్. 2 ఏళ్లుగా నీచ భాషలో పోస్టులు, పోలీసులు ఫిర్యాదు చేసిన బుట్టదాఖలు. హోంమంత్రి అయ్యాక అనిత వార్నింగ్. దీంతో పులివెందుల కదిరి మధ్య రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు. సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి అండతో గత 5 ఏళ్లుగా సోషల్ మీడియాలో చెలరైపోయిన ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. టీడీపీ జనసేన అధినేతలు మహిళా నాయకులతో పాటు జగన్తో వేధించిన పాపానికి ఆయన చెల్లెళ్ళు షర్మిలారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె సునీతలపైన ఇతడు దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. సభ్యత్వం ఉన్నవారు ఎవరు చదవడానికి వీల్లేని భాషలో అతడి పోస్టులు ఉండేవి. షర్మిలపై చండాల పోస్టులు పెట్టిన రవీంద్రారెడ్డి పులివెందుల్లో వైఎస్ఆర్ అభిమానులే తన్నేందుకు సిద్ధమయ్యారన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఖచ్చితంగా వర్రా రవీంద్రారెడ్డి చేసింది పచ్చి తప్పని ఇంతకుముందు మనం కూడా వీడియోలు చేసాం చాలాసార్లు. అతను తర్వాత అదేదో నాకు సంబంధం లేదు, నా పేరుతో ఫేక్ అంటూ ఏదో కేసు పెట్టి దానికి ఎక్కడి నుంచో నడుపుతున్నారన్నట్టు చెప్పే ప్రయత్నం చేసుకొచ్చాడు. లేకపోతే డీజీపీగా తిరుమలరావు బాధ్యతల స్వీకారం. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్తో భేటీ. గవర్నర్ కార్యదర్శిగా హరిజవహర్ లాల్. డీజీపీ తిరుమలరావుకు ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు. ఇంటర్ కమిషనర్గా నిధి మీనా. మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా యువరాజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేప్ చేసి కర్రలతో కొట్టి చంపేసి అంటూ బాపట్ల జిల్లాలో యువతపై అత్యాచారం. బహిర్భూమికి వెళ్ళినప్పుడు దారుణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం 48 గంటల్లో పట్టుకోవాలి హోంమంత్రి అనిత ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్. అమెరికా కాలేజీల్లో చదివే విదేశీ విద్యార్థులందరూ లక్కీ ఛాన్స్. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మంజూరు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అది జరిగితే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో సగం మంది అక్కడికే వెళ్ళి ఉంటారేమో. ఎందుకంటే అవసరమైతే అప్పు సొప్పు చేసి అయినా సరే వెళ్ళి అక్కడ చదివే ఇచ్చేస్తే అక్కడ గ్రీన్ కార్డు వస్తుందంటే అక్కడికే వెళ్ళిపోతారు, స్థిరంగా ఉండిపోతారు. తర్వాత అమెరికా ఆంధ్రాగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు. లేకపోతే కొడాలి చెరవీడింది అంటూ ధృతరాష్ట్ర కౌగిలించి 50 కోట్ల ఆస్తికి విముక్తి. 5 ఏళ్లుగా సొంత జాగీర్ల థియేటర్ స్థలం. టీడీపీ కూటమి విజయంతో ఎట్టకేలకు ఆగడాలకు చెక్ అంటూ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని దాష్టికాలు కబ్జాలకు ఒక్కటిగా బయటకు వస్తున్నాయి. మంత్రిగా 5 ఏళ్ల పాటు ఇతరుల ఆస్తిని తన సొంత జాగీర్లో వాడుకుని పెత్తనం చెలాయించాడు. అధికారం పోవడంతో ధృతరాష్ట్ర కౌగిలి నుండి 50 కోట్ల ఆస్తికి విముక్తి కలిగింది. నిన్నటి వరకు కొడాలిని దేవుడు నాయకుడు అని కొలిచిన కార్యకర్తల అభిమానులు సైతం ఆయన అక్రమాల గురించి తెలిసి చేదరించుకుంటున్నారు. గుడివాడ పట్టణ నడిబొడ్డులో 4600 చదరపు గజాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణంలో శరత్ థియేటర్ ఉంది. సదరు ఆస్తులో ప్రధాన వాటాదారులు వారసులైన విజయవాడకు చెందిన సంజీవరావు, కృష్ణారావు తన వాటాలను అలాగే ఉంచుకున్నారు. మిగిలిన వారసులు తమ 2 వాటాల ఆస్తిని విక్రయించారు. ఒక వాట 1150 చదరపు గజాలను కొడాలి నాని తన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు చిన్ని పేరుతో, మరో వాట 1150 చదరపు గజాలను మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. వాటాదారులు మారడంతో ఆస్తి మొక్కలు కావడం, రాను రాను సినిమాలపై మోజు తగ్గుతుండటంతో 2019కి ముందే శరత్ థియేటర్ మూతపడింది. కొన్నాళ్ళుగా కొడాలి నాని ఈ ప్రాంగణంలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, నాని మంత్రి కావడంతో ఎలాగైనా మొత్తం ఆస్తి కాజేయాలని కుట్రలు పన్నారు. తన సొంత జాగీర్ల థియేటర్ ప్రాంగణాన్ని వాడుకున్నారు. మిగిలిన వాటాదారులను అటువైపు కన్నెత్తి చూడనివ్వలేదు. వాళ్ళ వాటాలను తాను సూచించిన ధరకు అమ్మేయాలంటూ పలుమార్లు హుకుం జారీ చేశారు. నయానో భయానో వారి నుంచి ఆస్తిని తక్కువ ధరకు కొట్టేయాలని ప్రయత్నాలు చేశారు. ఎంత ఒత్తిడి చేసినా మంత్రిగా జులుం ప్రదర్శించిన ఆ ముగ్గురు ఎక్కడా తగ్గలేదు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కొరిగినట్టు ఒక్క ఓటమి నానిస్తాయని బయటపెట్టింది. ఇన్నాళ్ళు నాని అతడి అనుచరులు గడ్డం గ్యాంగులు సాగించిన దౌర్జన్యకాండ, దాష్టీకాలు, కబ్జాలకు తెరపడింది. నాని అతడి అనుచరులు చెరలో ఉన్నటువంటి తమ ఆస్తులు ఒక్కొక్కటిగా ప్రజలు తిరగబడి లాక్కుంటున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము చేతిలో నాని ఘోర ఓటమి చవిచూడడంతో నియోజకవర్గ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణానికి ఆనుకున్న 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లను గడ్డం గ్యాంగ్ కబ్జా చేయగా వైసీపీ ఓటమితో అసలు యజమానులు తమ ప్లాట్లు తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నేడు అదే పందాలో థియేటర్లో ప్రధాన వాటాదారులు తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్టే. ఈ క్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసులు అనుచరులు అభిమానులు ఎలవర్తి యువసేన పేరుతో థియేటర్లో బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్గా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఋషికొండ దగదగలకు సంబంధించి మరొక వార్త. మరొక తెలంగాణ హద్దులు దాటి ఏపీలోకి అంటూ తుంగభద్రలో ఇసుక అక్రమ తవ్వకాలు, 51 ఇసుక ట్రాక్టర్ల యజమానులకు జరిమానా. తుంగభద్ర నదిలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇసుక తవ్వకాలు సరిహద్దు వివాదం తలెత్తింది. కర్నూలు తెలంగాణకు చెందిన జోగులాంబ, గద్వాల కలెక్టర్లు పరస్పరం చర్చలు జరిపి వివాదానికి తెరదించారు. వివరాలు ఇవి. కర్నూలు రూరల్ మండలం ఆరుకొంతలపాడు, సుంకేసుల గ్రామాల సమీపంలో నాణ్యమైన ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటికి సమీపంలోని సుంకేసుల జలాశయం సాగునీటి ప్రాజెక్టులు ఉండడం వల్ల ఏపీ అధికారులు ఇసుక రీచ్లకు అనుమతి ఇవ్వలేదు. నది అటువైపున జోగులాంబ, గద్వాల జిల్లా రాజోలి మండలం తూర్పు గార్లపాడు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఇసుక రీచ్కి ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. దీంతో టీఎస్ శాండ్ యాప్లో రాయల్టీ చెల్లించి ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ఆ రీచ్లో ఇసుక నిల్వలు ఖాళీ కావడంతో ఏపీ పరిధిలో ఉన్న ఇసుకపై తెలంగాణ ఇసుక రవాణాదారులు కన్నుబడింది. దాదాపు 1.5 పైగా అనుమతి పేరిట అక్రమంగా సరిహద్దు దాటి 100 మీటర్లకు పైగా ఏపీ భూభాగంలో చొచ్చుకొచ్చి ఇసుక తవ్వకాలు రవాణా చేస్తున్నారని కర్నూలు మండలం ఆరుకొంతలపాడు సుంకేసులకు చెందిన కె మహానంది, శ్రీరాములతో పాటు గ్రామాల రైతులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ తహసీల్దార్ రామాంజులు నాయక్, సిఐ శ్రీధర్, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ మురహరి, ఇతర రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇసుక అక్రమంగా తవ్వకాలు చేసి రవాణా చేస్తున్న 51 ట్రాక్టర్లను అదుపులో తీసుకున్నారు. ఇసుక తరలించిన ఒక్కో ట్రాక్టర్ నుంచి 5,000 జరిమానా వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు,
శాఖలకు డెడ్లైన్ విధించిన ప్రణాళిక శాఖ జగన్ పాలనలో జరిగిన విధ్వంసంపై 7 శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు 7 శాఖలకు ఆఖరి తేదీలను ప్రణాళిక శాఖ ఖరారు చేసింది. ఆ గడువులోపు ఆయా రంగాల్లో జరిగిన విధ్వంసాలను వివరిస్తూ శాఖాపరంగా శ్వేతపత్రాలు తయారు చేయాలని ప్రణాళిక శాఖ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్ శుక్రవారం మెమో విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్తు, సహజ వనరుల దోపిడీ, మద్యం, ఎక్సైజ్, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలో జరిగిన అక్రమాలను ప్రజలకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరానికి సంబంధించి జలవనరుల శాఖ ఈ నెల 25లోగా, అమరావతి విధ్వంసంపై CRDA, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు 28వ తేదీలోపు, విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై ఇంధన శాఖ జూలై 1వ తేదీలోగా శ్వేతపత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. సహజ వనరుల దోపిడీ, ఇసుక, మైనింగ్, భూమి తత్తరాలు, పై పరిశ్రమలు, మైన్స్ అండ్ జియాలజీ ఇండస్ట్రీస్, APIIC, రెవెన్యూ శాఖలో వచ్చే నెల 4లోగా శ్వేతపత్రాన్ని తయారు చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.